మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా మరి యోగాది నుంచి మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి వారిని ఈ సంవత్సరం మనం గమనిస్తే ఇందులో ఉండే నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 4 పాదాల వారు ఈ మీనరాశి కిందకి వస్తారు. వీళ్ళ యొక్క స్థితిని మనం గమనించినట్లయితే 4వ స్థానంలో ఉన్నటువంటి గురుడు రజితమూర్తిగా ఉన్నాడు. అర్ధాష్టమ గురుడు ఉన్నటువంటి దోషం ఉన్నది. అయినప్పటికీ మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. తర్వాత పంచమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. పంచమ స్థానంలోకి వెళ్ళడం, ఉచ్చస్థితిలోకి వెళ్ళడం అనేటటువంటిది కొద్దిగా మీనరాశి వాళ్ళకి ఉపశమనంగా మనం చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావాన్ని, వ్యయంలో ఉన్నటువంటి రాహు ప్రభావాన్ని పొందుతూ ఉన్నటువంటి యొక్క ఈ రాశి వారికి ఇప్పుడు కొద్దిగా ఊరట కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే జన్మస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు పూర్తిగా యోగించడం లేదో, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు యోగించడం లేదో, మరి 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 4వ స్థానంలో ఉండి గురుడు ఇప్పటిదాకా యోగిస్తున్నాడు. పంచమంలోకి గురుడు వెళ్ళడం అనేటటువంటిది కూడా రాశి మీదకి దృష్టి పడడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆయన తామ్రమూర్తిగా ఉండి కేవలం 30% మాత్రమే శుభ ఫలితాలను ఇవ్వడం, అంతేకాకుండా ఈ శని భగవానుడు కూడా మధ్యస్థితిలో వక్రాన్ని పొంది జన్మస్థానంలో ఉండడం అనేటటువంటిది వీళ్ళకి కొద్దిగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు. జూన్ నెల ప్రారంభం దగ్గర నుంచి ప్రధానంగా గురుడు పంచమ స్థానంలో సంచారం చేయడం చక్కనైనటువంటి ఆశావహమైనటువంటి సందర్భం. వీళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు ప్రారంభం అవడం, అంతేకాకుండా ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చక్కటి సంతానం కలుగుతుంది. ఎవరు కొత్త పనులు ప్రారంభం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం, అంటే జూన్ తర్వాత నుంచి ఉన్న కాలం మంచి అనుకూలమైనటువంటి కాలం. అయితే ఇక్కడ మరొక అంశం మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఇప్పటిదాకా ద్వితీయంలో అలాగే వ్యయంలో ఉన్నటువంటి యొక్క గ్రహాలు కొద్దిగా ఇబ్బంది కలిగి, ఎప్పుడైతే లాభస్థానంలోకి రాహు వెళ్ళబోతున్నాడు వీళ్ళకి, అంటే డిసెంబర్ 5 వరకు రాహుకేతువులు కుంభ, సింహరాశుల్లో సంచారం చేస్తున్న వాళ్ళు ఆఫ్టర్ డిసెంబర్ 5 తర్వాత మకర, కర్కాటక రాశుల్లోకి వస్తారు. వీళ్ళు ఎప్పుడైతే మకర, కర్కాటక రాశుల్లోకి వస్తున్నారో అప్పుడు వీళ్ళకి అనుకూలమైన కాలం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కొద్దిగా ఏలినాటి శని ప్రభావాలు, గురుబలం తగ్గడం ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. జన్మరాశి యందు శని ఉండడం వల్ల దైవబలం, జ్ఞాపక శక్తిని పెంచుకోవడంలో బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేసేవారిగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. వైవాహిక జీవితంలో కూడా హెచ్చు తగ్గులు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇది శని ప్రభావం. రాహు సంచారం వల్ల ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు రావడం, అబద్ధాలు చెప్పవలసి రావడం, మరి కొన్ని ప్రధానమైన అంశాల్లో నష్టపోవడం, ఇతరులపై దౌర్జన్యం, మరి ఇతరుల యొక్క చేసినటువంటి యొక్క విషయాల్లో వీళ్ళు ఇరుక్కోవడం లాంటి అంశాలు కనపడుతున్నాయి. మానసిక సమస్యలు, నిద్రలేమి లాంటి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. ఎప్పుడైతే జన్మరాశిలో జూలై 26వ తారీఖు నుంచి డిసెంబర్ నెల వరకు శని భగవానుడు వక్రగతిలో ప్రధానంగా ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రముల మీద వక్రగతిని పొందడం అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మీనరాశి వారు శని సంబంధమైనటువంటి అపమృత్యు శాంతి వీళ్ళు చేయించుకోవాలి. ఎందుకంటే జన్మరాశిలో, జన్మ నక్షత్రంలో శని భగవానుడు వక్రిస్తే అది మరింత దోషం. కాబట్టి వ్యయంలో ఉన్నటువంటి రాహువు అధికమైనటువంటి ఖర్చును చేయిస్తాడు. శని బలం కూడా లేకపోతే పూర్తిగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కాబట్టి ఇది గోచారం మనం చెప్పేటటువంటిది. ఎవరికైతే శని జాతకంలో బాగుంటాడో వాళ్ళకి అసలు ఏమీ జరగవు. సహజంగా ప్రేక్షకులందరూ అనుకుంటారు మీరు చెప్పినవి ఏవి మాకు జరగలేదు అని. ఎవరికి జరగలేదో వాళ్ళకి శని జాతకంలో బాగున్నట్టు అర్థం. నేను చెప్పినవన్నీ ఎవరికి బాలేదో వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణాలు కనపడతాయి.
కానీ అందరూ మాత్రం తప్పకుండా శని శాంతి మాత్రం తప్పకుండా అందరూ చేయించుకోవాలి. జాతకంలో బాగున్నప్పటికీ కూడాను మరి తలకి తగలాల్సిన దెబ్బ భుజానికి తగిలినట్టుగా కొద్దిగా తప్పించుకోగలరు, కానీ మొత్తం తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్పుకోవచ్చు. దానివల్ల కొంత మృత్యుంజయ శాంతిని, అపమృత్యు దోష నివారణానికి రుద్రాభిషేకం, శని జపం, ఈ మృత్యుంజయ హోమం చేయడం మంచిది. కొంతమంది మానసికమైనటువంటి శాంతిని కోల్పోవడం వల్ల మరి కొద్దిగా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అనేకమైనటువంటి ఆరోపణలు వీళ్ళ మీద పడతాయి, నిందలు మోయవలసి వస్తుంది. మరి భూగృహ స్థిర ఆస్తులు మాత్రం వృద్ధి చేస్తూ ఉంటారు, అది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. వ్యాపారాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు లాభదాయకంగానే ఉంటాయి, నష్టం కనపడడం లేదు ఎక్కువ. అలాగే ఇనుము వ్యాపారస్తులకి, సివిల్ వ్యాపారస్తులందరికీ బాగా కలిసి వచ్చే సమయంగానే చెప్పాలి. వాళ్ళు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. చేపలు మొదలగు రంగాల్లో, మత్స్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, దిగువ పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా గతం కంటే మెరుగ్గా కనపడుతుంది. రైతులకు పంట కలిసి వస్తుంది. పరిశోధనా రంగం వారికి నూతన ఆవిష్కరణలు చేయడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. గాయకులు, సాహిత్య కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. రచయితులకు, పుస్తక వ్యాపారస్తులకు, స్టేషనరీ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. తర్వాత రాజకీయ నాయకులకు ప్రజా సంబంధాలన్నీ బలపరుచుకొని మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే అన్ని రంగాల వారికి మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ద్వితీయార్థం వరకు చాలా బాగుంది. ప్రధానంగా ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళు మాత్రం నేను చెప్పిన జూలై 26వ తారీఖు నుంచి డిసెంబర్ నెల వరకు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అన్ని శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? ప్రధానంగా ప్రమోషన్కి చాలా పూర్తి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా, లేని వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశాలు. మరి కలిసి వచ్చే సంఖ్య ఏంటంటారు? వీళ్ళకి 7 అదృష్ట సంఖ్యగా ఈ సంవత్సరం చెప్పవచ్చు. 7తో ప్రారంభించినా, 7తో ముగించినా, 7 సంఖ్య ఉండేట్టు చూసుకున్నా మంచి యోగాలు కలుగుతాయి. మరి వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఏంటంటారు? ప్రధానంగా ఈ రాశి వారికి మంగళ, గురు వారాలు బాగా కలిసి వస్తున్నాయని చెప్పవచ్చు. ఆ రోజుల్లో చేసే పనులు వీళ్ళకి మరింత విజయాన్ని తెచ్చిపెడతాయి. మరి ఈ సంవత్సరంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? ప్రధానంగా పెట్టుబడులు పెట్టడం కానీ, అలాగే ఇతరుల వ్యాపారాల్లో మనం ఏదైనా దూరడం కానీ అనవసరంగా దానివల్ల నీలాప నిందలు మోయవలసి వస్తుంది, ఆరోపణలు. అందువల్ల అట్లాంటి విషయాల్లో జాగ్రత్తలుగా ఉండడం, అధిక మొత్తంలో డబ్బులు అప్పు ఇవ్వడం కానీ, అప్పు చేయడం కానీ, రెండిటి పట్ల కూడా వీళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి మొత్తం మీద ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకో. మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి అవకాశాలు ఉన్నాయంటారా? వాళ్ళకి అవకాశాలు బాగానే ఉన్నాయి, కానీ శని యొక్క దోషం వల్ల అవి పూర్తిగా సక్సెస్ అవుతాయని చెప్పడానికి అవకాశం లేదు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందండి? కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంది. గతం మీద మెరుగ్గా ప్రవర్తించి మిమ్మల్ని మీరు దిద్దుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. మరి గురుగారు, ఇదే మీన రాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. మరి స్త్రీలకు ఎలా ఉంది, పురుషులకు ఎలా ఉందంటారు? ప్రధానంగా స్త్రీలకు ఉన్నటువంటి ఇబ్బందులే ఎక్కువగా ఇందులో కనబడుతున్నాయి. పురుషులు ఎక్కువ ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ వాళ్ళకి సామాజికంగా కలుగుతాయి, వీళ్ళకి ఆర్థికంగా కలుగుతాయి స్త్రీలకి. అందువల్ల స్త్రీ సంబంధమైనటువంటి వ్యవస్థలో చూసినప్పుడు ఆర్థిక ఇబ్బందులు బాగా ఎదుర్కోవడం, అనారోగ్య సమస్యలతో బాధపడడం కనబడుతుంది. పురుషులకు వచ్చేసరికి ఏమో అనవసరమైన చోట డబ్బు ఖర్చు అవ్వడం, అనవసరమైన నిందల మీద పడడం లాంటి విషయాలు పురుషులకు కనబడతాయి. మరి గురుగారు, ముఖ్యంగా ఈ మీనరాశికి ఈ సంవత్సరం రాజయోగం అంటారా, పోరాటం అంటారా? ప్రధానంగా పోరాటం అనే చెప్పాలి. మరి కొద్దిగా శుభయోగాలు అంటే 40% శుభయోగాలు ఉన్నాయి, 60% ఎక్కువ దోషం కనపడుతోంది. దానివల్ల వీరు మరింత పోరాటాన్ని చేయవలసి వస్తుంది. ఎందుకంటే గురుబలం ఒక్కటే కనపడుతోంది, మిగిలిన రాహు, కేతువులు అందరూ కూడా దోషభూయిష్టంగా ఉన్నారు. దాని గురించి వీళ్ళు కొద్దిగా పరిశ్రమ చేయాలి. సమస్త శుభయోగాలు వీళ్ళకి కలుగుతాయి. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా, ఒంటరిగా అయినా సరే? దూర ప్రయాణాలు వీళ్ళకి సూచితం కాదు, ఎందుకంటే సమయం అనుకూలంగా లేదు. విశేషంగా జూలై 26 నుంచి డిసెంబర్ వరకు ఉన్న కాలంలో కొద్దిగా ఎక్కువ జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ప్రయాణాలు అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి రైతులకు ఎలా ఉంటుందంట?
రైతులకు పంట చక్కగా కలిసి వస్తుంది. వాళ్ళ వరకు వాళ్ళకి లాభాలు కనపడుతుంది. మరి గురుగారు అన్ని రంగాల మనం పరిశీలిస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ప్రధానంగా కొంతలో కొంత ద్వితీయార్థమే బాగుంది అని చెప్పుకోవాలి. తో పాటుగా ఈ వక్రగతిలో ఉన్న శనిని ప్రధానంగా దృష్టి పెట్టి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సుందరకాండ పారాయణ చేయించుకోవడం, దుర్గాదేవి ఆరాధన బాగా చేస్తూ ఉండడం, ఆంజనేయ స్వామి వారికి సింధూరము నువ్వుల నూనెతో కూడినటువంటి తైలం రాస్తూ ఉండడం, అలాగే వడమాల వేయడం. ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారము వడమాల కొద్దిగా నువ్వుల నూనె ఆంజనేయ స్వామి ఆలయాల్లో సమర్పించండి. తో పాటుగా దుర్గాదేవి ఆరాధనని బాగా చేస్తూ ఉండండి ప్రతి మంగళవారం. ఈ రెండిటి ద్వారా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం విజయాన్ని పొందుతారు. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.